ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎందుకు ఇలా ప్రవర్తించావు? అరే, కాసేపు సైలెంట్గా ఉండడం చేత కాదమ్మా నీకు? అర్జున్ గాడిని కొట్టి ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు. అరే అమాయకుడా, నేను చెప్పేదాన్ని కొంచెం సావధానంగా విను. నేను మధ్యలోకి వెళ్ళుండకపోతే అర్జున్ ఈ పాటికి ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడు. ఇంకొన్ని రోజుల్లో నువ్వు నేను కూడా తట్టాబుట్టా సర్దుకొని ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సుండేది. ఈ ఆస్తి మన చెయ్యి దాటి పోయేది. మనం ఇక్కడ ఉండాలి అంటే అర్జున్ కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఏమైనా కానీ అమ్మా, ఇలాంటి ఆలోచనల్లో శకునే నెంబర్ 1 అంటారు. కానీ నువ్వు ఆ శకునినే మించిపోయావమ్మా. నువ్వు ఆడ శకునివి. నువ్వు ఒరిజినల్, నేను జిరాక్స్ కాపీ. సరే, ఇప్పుడు అర్జున్ పైకి వెళ్ళాడు కదా, నువ్వు వెళ్ళి వాణ్ణి ఓదార్చు. ఈరోజు బాగానే వర్కౌట్ అయింది. ఆ శివగామికి ముందుంది ముసళ్ళ పండగ. అన్నా, వద్దాది. ఆ మూడ్ సరి చేసుకోవడానికే ఇది తీసుకోవాలన్నా. తీసుకో. తీసుకో అన్నా. చాలా అది. కమాన్, తీసుకో అన్నా. ఈ మధ్య నీకు జరుగుతున్న అవమానాల్ని చూస్తూనే ఉన్నాను. ఊరుకూరుకునే నీ మీద డౌట్ పడుతుంది. నీ గురించి అన్ని విషయాలు తప్పుగా చెప్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకూడదనేది కుటుంబ విషయాల్లో వర్తించదన్నా. ఏం జరిగినా, ఎలాంటి గొడవ జరిగినా నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. మర్యాద దొరకలేదని తప్పించుకొని పారిపోకూడదన్నా. బెదిరించి మూల కూర్చోబెట్టి నీ మర్యాదను తీసుకోవాలి. ఈ బిజినెస్లో ఎప్పుడూ నీకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నీ సాల్వ్ అవుతున్నాయంటే నీ వల్లనే కదా. శివగామి చేసిన తప్పులన్నీ నువ్వే సరిదిద్దావు. సోదరులున్నవాడు యుద్ధానికి వెనకాడకూడదు. అన్నా, నువ్వేం చేసినా నీకు తోడు నేనుంటాను. ఇంకో విషయం అన్నా, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రాధికకి నువ్వే మెయిన్ సపోర్ట్గా ఉండాలన్నా. తాగన్నా. ఏదేమైనా ఒక టైంలో నేను ఇష్టపడ్డ అమ్మాయి రాధిక. మీరిద్దరూ దూరం అవ్వడానికి కారణం ఆమె కాదు, నువ్వు. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అన్నా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆమె చెయ్యి వదలకూడదు. ఏ మంచి చెడు జరిగినా నువ్వే తనకి తోడుగా ఉండాలి.
అమ్మ చెప్పేదాని ప్రకారం రాధిక చాలా మంచి అమ్మాయి. నీ మీద ప్రేమున్న దాన్ని పొందే అర్హత లేనిది ఆ ప్రేమని మనసులో దాచిపెట్టుకుంది. అలాంటి అమ్మాయి దొరకడం ఎంతో అదృష్టం అన్నా. రాధికని ఎలాగైనా ఇంట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వెలా చేస్తావు? నేను చెప్పడం కంటే చేసి చూపిస్తాను.